హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో త్వరగా చాలా సులువుగా చేసుకునే రెసిపీ ఒకటి తీసుకొచ్చాను. ఎప్పుడూ చేసుకునే ఆమ్లెట్లా కాకుండా కొద్దిగా స్పెషల్గా, అది కూడా కూరగాయలన్నింటిలో కల్లా ఎక్కువగా ఇష్టపడని క్యాబేజ్తో చాలా టేస్టీగా మా స్టైల్లో ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం పదండి. మీడియం సైజ్ క్యాబేజ్ ఒకటి తీసుకొని అందులో సగంలో సగం అంటే పావు వంతు క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు, అలాగే చిటికెడంత పసుపు, క్యాబేజ్ ఉడికించుకోవడానికి సరిపడాని నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. క్యాబేజ్ పచ్చిది వేసుకునే కంటే ఇలా కొద్దిసేపు ఉడికించుకొని వేసుకుంటే ఆమ్లెట్ తినేటప్పుడు క్యాబేజ్ ఫ్లేవర్ కానీ, లేదంటే క్యాబేజ్తో చేసిన ఆమ్లెట్ తింటున్నామనే ఫీలింగ్ కానీ ఏమాత్రం ఉండదన్నమాట. అలాగే క్యాబేజ్ ఫ్లేవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, క్యాబేజ్ మరీ ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన పని లేదండి. ఇలా కొద్దిసేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ క్యాబేజ్లో ఉన్న వాటర్ మొత్తాన్ని రిమూవ్ చేయడానికి మేము ఇక్కడ స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకుంటున్నాం. క్యాబేజ్ చల్లారడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఆమ్లెట్లోకి కావాల్సిన ఆనియన్ మిర్చిని కట్ చేసుకుందాం. స్పైసీకి తగ్గట్టు 3 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఈ మూడింటిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ క్యాబేజ్ బాయిల్ చేసుకోవడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే స్టెయిన్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, సో ఆ క్యాబేజ్ని ఇలా గట్టిగా పిండేసి ఈ బౌల్లో వేసుకోవాలి. క్యాబేజ్ని స్టెయిన్ చేసిన తర్వాత కూడా క్యాబేజ్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ మొత్తాన్ని తీసేయడానికి క్యాబేజ్ని ఇలా గట్టిగా పిండేసి వేసుకుంటున్నాం. క్యాబేజ్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇక ఫైనల్గా వచ్చేసి గుడ్లను పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 6 గుడ్లు తీసుకున్నాం. అలాగే మీరు తీసుకునే ఎగ్స్కి తగ్గట్టు క్యాబేజ్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో ఎగ్స్ అన్నిటిని పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటే ఇందులో వేసినవన్నీ బాగా కలిసిపోతాయి. అలాగే ఆమ్లెట్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. సో ఆమ్లెట్కి కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి స్టవ్ పైన కొద్దిగా గుంతగా ఉన్న ఫ్రై ప్యాన్ ఏదైనా పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని మనకి కావాల్సిన ఆమ్లెట్ సైజుకి తగ్గట్టు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ప్యాన్ పైన మూత పెట్టేసి ఆమ్లెట్ కింది వైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆమ్లెట్ని ఇంకో వైపుకి తిప్పుకొని మూత పెట్టేసి అటువైపు కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు మంటని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆమ్లెట్ కొద్దిగా లావుగా వేసుకున్నప్పుడు ఇలా మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఆమ్లెట్ లోపల వైపు చక్కగా ఉడికి పై వైపున మంచి కలర్లో పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఆమ్లెట్ కింది వైపున కూడా చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఆమ్లెట్ వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన ఎగ్ బ్యాటర్ని కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, క్యాబేజ్తో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. క్యాబేజ్తో కర్రీ చేసినా ఫ్రై చేసినా ఇంట్లో ఎవరూ తినట్లేదని రోజుల తరబడి క్యాబేజ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునే కంటే తక్కువ టైంలో క్యాబేజ్తో ఇలా టేస్టీగా ఆమ్లెట్ చేసుకోండి. నార్మల్ ఆమ్లెట్ కంటే ఇలా క్యాబేజ్తో చేసిన ఆమ్లెట్ సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలకైతే ఈ ఆమ్లెట్ ఒక్కటి తింటే చాలు, పొట్ట నిండిపోతుంది. మరైతే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.